లయన్స్ సోదర సోదరీమణులకు హృదయపూర్వక నమస్సులు. లయన్ విజయ్ కుమార్ రాజు గారి 30 సంవత్సరాల లయన్స్ ప్రస్థానంలో క్షేత్రస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు, అంటే 1996లో లయన్స్ క్లబ్ విశాఖపట్నం సామరస్య ద్వారా ప్రారంభమైన ఆయన సేవా ప్రస్థానం 2010లో జిల్లా గవర్నర్గా, 2016లో లయన్స్ అంతర్జాతీయ డైరెక్టర్గా, 2026లో అంతర్జాతీయ 3వ వైస్ ప్రెసిడెంట్గా ఎండార్స్ కాబడి, 2030లో 210 దేశాలకు పైగా సేవా సుగంధాలను అందిస్తున్న లయన్స్ అంతర్జాతీయ అధ్యక్ష స్థాయికి చేరడం అనేది భారతదేశంలో 5వ వారిగా, దక్షిణ భారతదేశంలో తొలివారిగా నమోదు కాబడడం నభూతో నభవిష్యత్. ఇంటర్నేషనల్ 3rd వైస్ ప్రెసిడెంట్ ఎండార్సీగా ఆగస్టు 6న లయన్స్ ఇంటర్నేషనల్ బోర్డు తీసుకున్న తీర్మానం మన తెలుగు ప్రజానీకానికి, మన భారతదేశానికి, మరీ ప్రత్యేకించి తెలుగు ప్రజానీకానికి, మరీ ప్రత్యేకించి లయన్స్ మల్టిపుల్ 316కు గర్వకారణం. ఈ సందర్భంగా ఆగస్టు 8న తుని మెయిన్ లయన్స్ క్లబ్ సారథ్యంలో తలంపులమ్మ తల్లి, అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలు చేయించి, తుని మెయిన్ లయన్స్ క్లబ్ సారథ్యంలో తునిలో లయన్ విజయ్ కుమార్ గారిని సన్మానించిన కొన్ని మధుర ఘట్టాలు మన అందరి హృదయాలను తాకడానికి ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందజేస్తున్నాను. లయన్ విజయ్ కుమార్ రాజు గారి శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. మరొక్కసారి లయన్ విజయ్ కుమార్ రాజు గారికి మనందరి తరపున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.